ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి చనిపోయిన ఘటన అయితే తీవ్ర కలకలం రేపింది. నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పలు ఆరోగ్య సమస్యలు రావడంతో మార్చి 4వ తేదీన మంగళగిరిలోని ఎయిమ్స్‌కి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో మార్చి 16న సదరు చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్‌లోనే వీఆర్‌డీఎల్‌లో పరీక్షించారు. ఈ పరీక్షలో ఇన్‌ఫ్లుయెంజా ఏ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్ 24న స్వాబ్ నమూనాలను పూణేలోని ఎన్ఐవి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించింది. అక్కడ H5N1 వైరస్‌గా నిర్ధారించారు. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులైతే గుర్తించారు. చిన్నారి మృతి నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి వైద్యాధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ఈ క్రమంలో సదరు చిన్నారి ఫిబ్రవరి 28న జ్వరం లక్షణాలు కనిపించగా అంతకు 2 రోజుల ముందు పచ్చి కోడి మాంసం పట్టుకున్నట్టు, కొంచెం మాంసం తిన్నట్లు తెలిపారు. ఇక పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశుసంవర్ధక శాఖ అధికారులైతే వివరించారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పెంపుడు వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. జబ్బుపడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో పాటు జలుబు, తీవ్ర స్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలని తెలిపారు. ఏదేమైనా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా తొలి మరణం నమోదవడం కలకలమైతే రేపుతోంది.